అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, రామకథని సమగ్రంగా తెలియజేసే సంక్షేప రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఈ సంక్షేప రామాయణంలో 60 శ్లోకాలు, వాటితో కూడిన రామకథని తెలుసుకున్నాం. ఈ సంక్షేప రామాయణం నారదుల వారు వాల్మీకి భగవానుడికి చెప్తున్నట్టుగా మనం గుర్తించాలి. కథాభాగంలో శ్రీరాముడు కిష్కింధకు చేరిన తర్వాత సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహ సంబంధం ఏర్పరచుకున్నారు అని తెలుసుకున్నాం. ఆ తర్వాతి శ్లోకము చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి. రామచంద్రస్వామి తన వృత్తాంతం చెప్పిన తర్వాత సుగ్రీవుణ్ణి తన దుఃఖానికి కారణమేమిటో చెప్పమన్నాడు. అప్పుడు సుగ్రీవుడు తనకి తన అన్న అయిన వాలి మధ్య జరిగిన వృత్తాంతమంతా కూడా శ్రీరాముడికి చెప్పాడు అని ఈ 61వ శ్లోకానికి ఉన్న అర్థం. రామాయ వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తథా వాలివ్రతం ప్రతి. సుగ్రీవుడు చెప్పిందంతా విన్న రాముడు వాలిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు సుగ్రీవుడు వాలికి ఉన్న అసాధారణమైన బలాపరాక్రమాల గురించి చెప్పాడు అని ఈ 62వ శ్లోకానికి ఉన్న అర్థం. వాలికి ఉన్న వరం ఏమిటి అంటే, ఎవడైనా శత్రువు వాలి ముందు రాగానే ఆ శత్రువుకి ఉన్న బలంలో సగభాగం వాలికి వచ్చేస్తుంది అని శ్రీమద్ రామాయణం కిష్కింధాకాండలో వాల్మీకి భగవానుడు చెప్పడం జరిగింది. వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవః శంకితశ్చాసి నిత్యం వీర్యేణ రాఘవే. వాలిని సంహరించడంలో శ్రీరాముడు పరాక్రమం విషయంలో సుగ్రీవుడి మనసులో సందేహం కలిగింది అని ఈ 63వ శ్లోకానికి ఉన్న అర్థం. రాఘవ ప్రత్యార్థం దుందువే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్యశ్చాస్తి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. సుగ్రీవుడు రామచంద్రస్వామి వాలిని సంహరించగలడా లేడా అనే తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం దుందుబి అనే రాక్షసుడి కళేబరాన్ని రాముడికి చూపించి, ఈ కళేబరాన్ని 400 గజాల దూరంలో పడేలా చేస్తే చాలు అని అడిగినప్పుడు శ్రీరాముడు నవ్వి తన కాలి బొటన వేలుతో కొడితే ఆ కళేబరము 10 యోజనాల దూరంలో వెళ్ళి పడింది అని ఈ 64, 65వ శ్లోకాలకి ఉన్న అర్థం. 1 యోజనము అంటే 8 మైళ్ళు, 10 యోజనాలు అంటే 80 మైళ్ళు. కొంచెం దగ్గరగా చూస్తే అది 128 కిలోమీటర్ల దూరంలో ఆ దుందుబి కళేబరం వెళ్ళి పడింది అని మనం అర్థం చేసుకోవాలి. బిభేదచ పునఃసాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. ఇలా దుందుబి కళేబరాన్ని చాలా దూరం కొట్టిన తర్వాత శ్రీరాముడు ఒకే బాణంతో 7 మర్ది చెట్లని, ఒక పర్వతాన్ని, రసాతలాన్ని ఛేదించేలా బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణము ఆ చెట్లని కొట్టి రసాతలానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ బాణము శ్రీరాముడి దగ్గరికి వచ్చి చేరుకుంది అని ఈ 66వ శ్లోకానికి ఉన్న అర్థం. తతః ప్రీతమనాస్తేన విశ్వస్తస్త మహాకపి కిష్కింధాం రామసహితో జగామచ గుహాం తదా. ఇలా శ్రీరాముడి పరాక్రమాన్ని చూసిన సుగ్రీవుడు చాలా సంతోషించి శ్రీరాముడి పరాక్రమంపై నమ్మకం కుదిరాక రాముడితో కలిసి కొండల మధ్యలో గుహలా ఉన్న కిష్కింధా నగరానికి చేరుకున్నారు అని ఈ 67వ శ్లోకానికి ఉన్న అర్థం. తతో గర్జద్దదివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహత నిర్జగామ హరీశ్వరః. బంగారు పింగళవర్ణం ఉన్నవాడు వానరశ్రేష్ఠుడు అయిన ఆ సుగ్రీవుడు పెద్దగా గర్జిస్తే వానర ప్రభు అయిన వాలి తన గృహం నుండి బయటికి వచ్చాడు అని ఈ 68వ శ్లోకానికి ఉన్న అర్థం. అనుమాన్య తదాతారం సుగ్రీవేణ సమాగతః నిజగాన చత్రైనం శరేణైకేన రాఘవ తతః సుగ్రీవ వచనాద్దత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్. సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు అని తార చెప్పినా కూడా వాలి తారని ఊరడించి సుగ్రీవుడితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో రాఘవుడు ఒకే బాణంతో వాలిని సంహరించాడు. ఆ తర్వాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కిష్కింధకి రాజుగా పట్టాభిషేకం చేయించాడు అని ఈ 69, 70వ శ్లోకాలకి ఉన్న అర్థం. చాలామంది రామచంద్రస్వామి వాలిని చెట్టుచాటు నుండి కొట్టడం తప్పుగా భావిస్తారు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష విధించేవాడు శిక్షకి అర్హుడైన వాడిని చూడొచ్చు, కానీ తప్పు చేసిన వాడు అతన్ని ఎవడు శిక్షిస్తున్నాడో అతన్ని చూసే హక్కు లేదు అనే చెబుతుంది. శ్రీమద్ రామాయణం అంతా కూడా ధర్మమే అని మనం అందరము అంగీకరించాలి. ఈ సంక్షేప రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన రామకథని ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం, జై శ్రీరామ్.